సింగరేణి బొగ్గు గనుల విస్తరణకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఇక బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొని గనులు సాధించి ఉత్పత్తికి శ్రీకారం చుట్టిందన్నారు. గత 10 ఏళ్లలో నాటి ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి అనేక ఇబ్బందులు ఎదుర్కొందని వివరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తొలిదశ సోలార్ ప్రాజెక్టులను మంత్రులు ప్రారంభించారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4తో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను.